ఓం నమ శివాయ. కార్తీక పురాణం 16వ అధ్యాయం. స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెప్తున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరుడికి చాలా ఇష్టమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానం చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలను పొందుతారు. ఈ నెల దినములు కూడా తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధముగా నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని, భగవంతుని సన్నిధి వద్ద గాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించిపోవడమే కాకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకముగా ఉంటుంది. ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును, లేక దీపం పెట్టి వారిని పరిహాసం ఆడువారును చుంచు జన్మం ఎత్తుతారు. ఇందులో ఒక కథ కలదు, చెప్పెదను వినుము అన్నాడు. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడని పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపైన దీపములు వెలిగించి చాలా భక్తితో శ్రీహరిని పూజించి వెళుతూ ఉండేవారు. ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి, హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపాన్ని పెట్టేదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభము తోడుకుని వద్దాము రండు అని పలగ్గా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువులు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దాన్ని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి చేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పట్నం చేయుచుండగా పెళపెళమను శబ్దం వినిపించింది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదరై పడి ఉండెను. ఆ దృశ్యం చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండ్రి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చెను. వారతన్ని చూచి, పోయి నీవెవరవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించింది. అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యమూర్తులారా, నేను కిందటి జన్మంలో బ్రాహ్మణులను, ఒక జమీందారును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండటం చేత మదాంధ్రుడిని న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు ఉండుట చేత వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలోనే ఇప్పుడైనా వచ్చి నన్ను ఆశ్రయించను. అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచూ ఉండేవాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చోమని చెప్పడివారును. స్త్రీలను పసిపిల్లను హీనంగా చూచుండేవాడును. అందరినూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరినూ మందలించలేకపోయేది. నేను చేయు పాపకార్యములకు అడ్డు లేకపోయేది. దాన ధర్మాలు ఎట్టువో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుణ్ణై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములను అనుభవించి 1,00,000 జన్మములందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమున నుండి నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా నున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మములన్నీ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొన్ను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ ఆశ్చర్యం పొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యం కాదు.
కర్రలు రాళ్ళు స్తంభములో కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు మాటలు ఆలకించి, మునిపొంగువులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా? ఈ జగమున నెల్లరకు నెటుల కర్మబంధం కలుగును, అది నశించుటెట్లు? మునిపొంగువులారా, నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా ఉందా? ఈ జగములో అందరికీ కర్మబంధం ఎట్లా కలుగుతుంది? అది ఎట్లా నశిస్తుంది? నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించాడు. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించడని కోరిరి. అంత అంగీరస మహాముని చెప్ప ప్రారంభించాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి షోడశాధ్యాయము 16వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం నమః శివాయ.